హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వర్షాకాలం కదా, నేను ఇలాంటి వీడియోస్ మీకు ఎల్లప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా ఎత్తు నుంచి జలజల పారే నీళ్లు ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. గెస్ చేయండి, అది ఏ జలపాతము? ఈ జలపాతానికి దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని అంటుంటారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా అండి, ఇది ఏ జలపాతము? ఈ జలపాతం పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరచిపోయి తరచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదంట. ఇక్కడ 3 జలపాతాలు, గుండాలు కూడా ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతి గుహల్లో శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయండి. అందువలన ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్న జాతరగా వ్యవహరిస్తారు. ఇదేనండి, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ జలపాతం అనేది. కుంటాల జలపాతం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఈ జలపాతం అనేది ఉందండి. కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభయారణ్యంలోనివేనండి. చాలా బ్యూటిఫుల్ వ్యాలీ ఉందండి. ఇక్కడ నుంచి అసలు మనం ఎంత పైనుంచి చూస్తున్నామంటే, ఇప్పుడు వచ్చేసి ఈ దృశ్యము చాలా లోతులోకి వచ్చి వాటర్ ఫాల్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ సంవత్సరం వచ్చేసి వర్షాలు తక్కువగా ఉన్నాయి, మనకి వాటర్ ఫ్లో తక్కువగా ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నటువంటి ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మనం ఇక్కడ ఇంకా కార్ పార్కింగ్ అనేది చేసేసి, మనం ఏ వెహికల్ తీసుకొని వెళ్ళినా కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే భద్రపరచుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఉంటాయి. అలానే వాష్రూమ్స్ అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా మనకి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇదండి, ఇక్కడ వచ్చేసి ఇంకా స్టెప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దాదాపుగా 400 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక మన కాలినడక అనేది స్టార్ట్ అవుతుంది. దిగేటప్పుడు చాలా బాగుంటుందండి, ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇది ఇప్పుడు మామూలుగా మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇది స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం బెటర్ అండి ఈ స్టెప్స్. మనం కిందకి దిగే కొద్ది స్టెప్స్ అనేవి కొంచెం టఫ్గా తయారవుతూ ఉంటాయండి, ఎందుకంటే ఏటవాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 100 స్టెప్స్ వరకు అయితే దిగేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొంతవరకు అయితే ఈ వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి చూడొచ్చండి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ. మనకి అలా రాతి కొండల్లో నుంచి వాటర్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ దృశ్యం అండి. ఎలా అనిపిస్తుందంటే ఆ వాటర్ సౌండ్ వింటుంటే అదొక మ్యూజిక్ లాగా, మధ్య మధ్యలో ఈ బర్డ్స్ వచ్చేసి వాటి సౌండ్స్ అవన్నీ కూడా, అది మనం చెప్తే అర్థం అవ్వదండి. అక్కడికి వెళ్ళి మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా స్టెప్స్ దిగడం మొదలెట్టేసాము. వెళ్తున్నప్పుడు చాలా బాగుందండి. పక్కలంతా కూడా మనకి ఇది ఫారెస్ట్లో ఉంది కదా, ఇదంతా కూడా బాగానే అనిపిస్తుంది. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి,
ఇలా క్రాస్లో వచ్చేసి స్టెప్స్ ఉన్నాయండి. ఇంకా 200 స్టెప్స్ వరకు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాక కొద్దిగా నీరసం అనేది స్టార్ట్ అయ్యింది. దిగుతుంటేనే ఇలా ఉంది, ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని ఊహించుకుంటున్నాము. ఇదిగో చూడండి, నేను చెప్పాను కదా ఏటవాలుగా ఉన్నాయని, ఇక్కడే అండి. చాలా అంటే చాలా ఏటవాలుగా ఉన్నాయి. ఇంకా మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుందండి. అదంతా కష్టపడి దిగేస్తాం కదా కిందకు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి వేడివేడిగా స్వీట్ కార్న్, మిర్చి బజ్జీలు అట్లాంటివి దొరుకుతాయి. అలానే పిల్లలకి చిప్స్ ప్యాకెట్స్, మనం పెద్దవాళ్ళు టీ అలాంటివి కూడా తీసుకోవడానికి ఇక్కడ చిన్న షాప్ ఉందండి. ఇదండి కుంటాల జలపాతం, దాని అందాలు ఇంకా మనం కల్లారా చూసేద్దాం. మేము వచ్చేసి సండే రోజు వచ్చామండి. 1 వీక్ హెవీ రెయిన్ తర్వాత ఈరోజు మనకి వెదర్ వచ్చేసి కొద్దిగా బాగుంది. అంటే వర్షం పడట్లేదు, మంచి వెదర్ ఉంది. సో ఈరోజు వచ్చేసి పర్యాటకుల తాకిడి అనేది చాలా అంటే చాలా బాగుందండి. మేము కిందకి దిగుతూ ఉంటే ఇంకా చాలామంది రిటర్న్లో వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, ఆ పైనుంచి కొండల్లో నుంచి జాలువారుతున్నటువంటి ఈ వాటర్ ఫ్లో చాలా అంటే చాలా అద్భుతం అండి. వర్షాలు తక్కువగా ఉండేసరికి వాటర్ కలర్ వచ్చేసి ఇలా ఉంది. హెవీ రెయిన్స్ కనుక ఉంటే మనం ఇంత అంటే ఈ వాటర్ ఫాల్కి నియర్గా రావడానికి కొంచెం ఇబ్బందేనండి. ఇదండి మనకు వచ్చేసి మెయిన్ కుంటాల వాటర్ ఫాల్ జలపాతం. ఇప్పుడు జస్ట్ అంటే ఎక్కువ వర్షాలు అయితే లేవు, బట్ చిన్నగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇవన్నీ కూడా వాటర్ డ్రాప్స్, మామూలుగా చిన్నగా వర్షం కురిసినట్టుగా చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వ్యూ వచ్చేసి. ఇవాళ సండే అవ్వటంతో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్యాటకులు కూడా చాలా ఎక్కువ ఎత్తునే ఉన్నారు. ఈ రోజు వచ్చేసి మనకి క్లైమేట్ కూడా చాలా బాగుందండి. ఎండగా లేదు, వర్షం పడట్లేదు, చాలా కూల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ వాటర్ ఫాల్ అండి. ఆ తర్వాత అక్కడ వచ్చేసి చిన్నగా 2 వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. ఫైనల్ గా అయితే కుంటాల ట్రిప్ అయిపోయింది. ఇక్కడ ఫుడ్ తినడానికి ఆగినాం. ఫుడ్ చాలా బాగుంది. మేమైతే ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుండ్రు అక్క? నాటుకోడి చికెన్ ఎట్లా ప్లేట్ ఉంటది? 800 కోడి మీదే వంట చేసి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. తినొచ్చు. ఓకే ఓకే. ఇంకేం చేస్తావు మరి? మటన్ ఉంటది, చికెన్, చేపలు, ఏది ముందు ఆర్డర్ టైం పడుతుంది. అంటే మీరు చెప్పి కిందికి వచ్చి లోపల రెడీ చేస్తారు, పార్సల్ కూడా పెట్టిస్తారు. ఓకే ఓకే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో కుంటాల జలపాతం యొక్క అందాలు, ప్రకృతి సౌందర్యం మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఈ వీడియోలో కొంచెం అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ దృశ్యాలన్నీ చూసి కూడా చాలా అంటే చాలా అద్భుతం అండి. మనకి నేచర్ బ్యూటీ గురించి వివరించారంటే ఇంకా కవుళ్ళ మాటల్లోనే చెప్పాలేమో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.